యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మరి దేవునికి తర్వాత మరి పాస్టర్ని మరి వందనాలు తెలియపరుచుకున్నాను. మనకు వచ్చే నష్టాలు ఏంటి అనే దాని గురించి మరి ఉదయం మాట్లాడుకున్నాం. మొదటగా పాపంలో పడిపోకుండా మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో మనం జీవిస్తున్నాము. ఎటువంటి పాపంలో కూడా పడిపోకూడదు. పాపం అంటే ఏంటి? ఏదో పెద్ద పాపాలు కాదు, ఆజ్ఞాతిక్రమే పాపం అన్నమాట. మనము ప్రార్థన చేయకపోవటము, వాక్యం చదువుకోకపోవటము, తర్వాత సంఘ సహవాసంలో పాలు పొందుకోకపోవటము, ఇది పాపం అన్నమాట. కొన్నిసార్లు మనకేమవుతుందంటే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఇదిగా, కానీ పరిస్థితులన్నీ బాగుండి మనం రాగలిగి ఉంది రాకపోవటం కూడా అది పాపమేనమాట. కనుక ఈ పాపంలో పడిపోతే ఏమొస్తుందంటే మనకి, ఈ పాపంలో పడ్డ వాళ్ళకి ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది అనమాట. మరి చూద్దాము. విలాప వాక్యాలు 5:16 చూడండి. చాలు. ఇక్కడ ఏముంటుంది? మన తల మీద ఏమున్నాయంట? కిరీటాలు ఉన్నాయి. కిరీటం అంటే ఏంది? దేవుడిచ్చే బహుమానాలు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవుళ్ళలో జీవిస్తున్నప్పుడు మనం చేసేవన్నీ కూడా మనకి దేవుడు కిరీటాలుగా ఇస్తాడు. అవి పోతాయి అంట, పడిపోతాయి అంట. తర్వాత ఏమొస్తుంది మనకి? మేము పాపము చేసి ఉన్నాము. ఎప్పుడైతే పాపం చేస్తామో అవి పోతాయి అన్నమాట. ఆత్మ అనేది ఉండదు. దేవుని ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది ఉండదు, పోద్ది. పోయినప్పుడు మనము ఏమవుతాము? పాపం చేయడానికి, పాపం చేయడానికి వాక్యం చదువుకోము, అది పాపమే కదా. ప్రార్థన చేసుకోలేము, అది పాపమేనమాట. కనుక ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు ఏమవుతుంది మనకి? శ్రమ. సరళగా సాతాను శ్రమలు తీసుకొస్తాడంట. ఒకటి మనకు తెలియకుండా వచ్చేస్తా ఉంటుంది శ్రమ. వచ్చిన తర్వాత మన జీవితంలో ఆ శ్రమలు అన్నీ వచ్చిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ఈ శ్రమ వచ్చిందే, ఎందుకు వచ్చింది? అవును, నేను ప్రార్థన చేసుకోలేదు, నేను వాక్యం చదువుకోలేదు, దేవునికి దూరంగా ఉన్నాను, అందుకే నాకు ఈ శ్రమ ఇట్లాగా వచ్చిందని అనుకుంటామంట. ఆ శ్రమ రాకుండా మనం ఏం చేయాలా? పాపానికి దూరంగా ఉండాలి, దేవునికి మనం దగ్గరగా ఉండాలి, ఆయన్ని మనం హత్తుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆయన హత్తుకొని మనం ఉంటామో, ఆయన హత్తుకొని ఉంటామంటే మనం చూపించాలి. మనం ఎప్పుడైతే సంఘానికి మరి ప్రతి ప్రార్థనలో మనం ఉంటామో అప్పుడు మనం ఆయన్ని హత్తుకొని ఉన్నట్టయితే, మేము ప్రార్థనకి రాకపోతే, సంఘానికి రాకపోతే దేవుని హత్తుకొని ఉండట అంటే మరి మనం ఎందుకు పిల్లల్ని స్కూల్కి ప్రతిదినం పంపిస్తాము? ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు, వారానికి ఒకసారి పంపించుకోవచ్చుగా, అవునా కదా? వారానికి ఒకసారి పంపించుకొని పిల్లలు స్కూల్కి చదువుకుంటున్నారు, పాస్ అవుతారు అనుకోవచ్చుగా. కానీ మనం ఎందుకు రోజు పంపిస్తున్నాం స్కూల్కి? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలని మనం కోరుకుంటున్నాం. అట్లానే మన తండ్రి అలాగనే మనల్ని కోరుకుంటున్నాడు అనమాట. కనుక మనం పాపంలో పడిపోకుండా, శ్రమలో పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. రెండవది, అపవాది గురిలో పడిపోకూడదంట. అపవాది గురిలో పడిపోతే ఏమొస్తుందంటే నిందల పాలవుతామంట మనం. అపవాది గురిలో కనుక సాతాను అపవాది సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మనల్ని పడవేస్తూ ఉంటాడు అనమాట. పడవేసినప్పుడు మనకు తెలియకుండా ఆ ఊరిలో చిక్కుకుంటాం అనమాట. చిక్కుకున్నామంటేగా మనం రాలేము. ఇప్పుడు చాలామంది కూడా బాప్తిసం పొందుకొని ప్రభువులో జీవిస్తా అపవాది ఊరిలో చిక్కుకొని వస్తున్నారా? మన మనలో మన మందిరంలో, మన చర్చిలోనే మరి మన బిడ్డలే ఎంతమంది బాప్తిసాలు తీసుకొని ఉన్నారు వెనకట్లు? వాళ్ళందరూ ఏమయ్యారు? అపవాది ఏం చేస్తుంది? చిక్కులో పెట్టేస్తుంది. మరి అపవాది మరి గురిలో ఉంచేస్తుంది అనమాట. ఏదో ఒకటి శ్రమ వచ్చిందనుకో, వెంటనే ఆలోచించుకొని ఇది వచ్చింది కదా, ఇది ప్రభు దగ్గరికి వెళ్ళి మనం తీర్చుకున్నాము, ప్రభువే దీని నుండి విడుదల కలుగు చేస్తాడు అని ఆలోచన రాదనమాట. రానికుండా సాతాను ఏం చేస్తాడంటే ఇంకొక ఆలోచనలో తప్పిస్తాడు. దేవుడు ఉన్నాడా? ఉంటే నీకు ఇట్లా అయ్యిద్దా? ఇట్లా ఎందుకు జరిగిద్ది? నీకు దేవుడు ఉంటే జరగదు కదా. దేవుడు పొద్దుకు నువ్వు నమ్ముతున్నావు ఉంటే నువ్వు లోకంలో ఎంతమంది చూడు, ఇక పెళ్లి కాగానే సంవత్సరానికి కటకటగా పిల్లలుగా నేస్తున్నారు, వాళ్ళ పిల్లలు చక్కగా పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళంతలో అవుతున్నారు. దేవుడు ఎందుకంటే ఇది నా అనుభవంలో జరిగిందన్నమాట. నా జీవితంలో కూడా జరిగిన విషయం. రక్షణ పొందినప్పుడు మరి మొదటగా బిడ్డపోయినప్పుడు అపవాది నన్ను ఈ విధంగా ప్రశ్నించింది. నేను దానికి లోబడిపోయి దాని చిక్కుకుపోయాను. చిక్కుని పోయిన తర్వాత ఎన్నో మరి సంవత్సరాలు ఆ చిక్కులోనే ఉన్నాను. అప్పుడు బాగుంది అనుకున్నాను, చాలా బాగుంది. ఆ తర్వాత ప్రార్థన మానేసినాక, దేవునితో సహవాసం మానేసినాక అప్పుడు చాలా బాగుంది. పెద్ద కుమారుడు పుట్టాడు, అప్పుడు చాలా బాగుంది, బాగానే ఉంది. దేవునిలో ఉంటే ఏం జరిగింది నాకు అట్లా.
కానీ ఎప్పుడైతే దేవుడు మరలా పాస్టర్ గారి చేత మరి మాట్లాడటం జరిగింది, మరలా అప్పుడు చల్లగా వాడి గురిలో నుంచి బయటికి రావటం జరిగింది అనమాట. మరి నిందే కది, అవునా కదా? మరి బిడ్డ పోవటము మరి అది ఒక నింద. దేవుని నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఇలా జరిగింది, నాకు అవమానం కదా, నాకు ఇది కదా బాధ కలుగుతుంది కదా, నాకే అందరూ బాగానే ఉన్నారు కదా, మరి నేను ప్రార్థన పోగొట్టు కదా ఇలా ఉందని అనేది ఒక ఆలోచన అడ్డు వచ్చినప్పుడు, ఒక నిందిగా బిడ్డను పోగొట్టుకున్న దానిలాగా, బిడ్డలు లేని దానిగా అదొక నిందిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మరలా దేవుడు మాట్లాడి సర్చ్ చేసినప్పుడు, లోబడినప్పుడు దేవుడు ఆ నిందని తొలగిస్తాడనమాట. మరి చూద్దాము. మరి 1 తిమోతి 3:7. మరియు అతను నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలని. చాలు ఇక్కడేనంట. మరి వాడు ఆ నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలంట. పొందిన వాడై ఉండాలంటే పొందిన వాడై కూడా ఉండవచ్చు అనమాట. అందరికీ కలిపి వాక్యము ఉంటుంది. పొందిన వాడని ఇక్కడ చెప్పారు కదా, ఇది పురుషులకే కదా, మగవాళ్ళకే కదా, ఆడవాళ్ళకి కాదు కదా అని లేదు కదా ఇక్కడ. కాకపోతే కదా పొందుకోవాలి, మంచి సాక్ష్యం పొందుకోవాలి. మన సాక్ష్యం బయట అలా ఉంది. మనం చూసి బయట ఏం చెప్తున్నారు, నేను బాగున్నానని నేను అనుకుంటా, నేను బాగానే ఉన్నా ప్రభువులో, నేను అంతా నాకు బాగానే ఉందని అంతా నాకు బాగా కనపడవచ్చు, నేను బాగుండాలని అనుకోవచ్చు. కానీ నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, మనం చూడంగానే ఏమనిపించాలా, మంచి సాక్ష్యం, ఒక సాక్ష్యం అనేది మనకి రావాలా. ఈ బిడ్డ చూసినప్పుడు ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ బిడ్డలో మంచిగా ఉంది కానీ చెడు లేదు అనేది మంచి సాక్ష్యం అనేది మనకి మన వల్ల రావాలన్నమాట. మనం ఎదుటి వాళ్ళు చూసినప్పుడు మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే అట్లా మంచి సాక్ష్యం పొందుకొని ఉంటామో అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు, అవునా కదా? మంచి సాక్ష్యం ఉండాలంటే, మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఇంట్లోనూ బాగుంటుంది, ఆ ఇంట్లోనూ కూడా బాగుంటుంది అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఉంటారు. అప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళైతే ఇంటిని సంతోష పెడతారు, బయట ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉంటారు, నెమ్మది ఉంటారు, ముందు నెమ్మదిగా ఉంటారు. మొదట మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, బయట కూడా అందరితో సమాధానంగా నెమ్మదిగా ప్రేమగా ఉంటారన్నమాట. మరి యేసుప్రభువు అదేగా చెప్పింది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి ప్రేమిస్తే మరి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్రేమను చూపిస్తే దాన్ని బట్టి వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనేది వాళ్ళకి కలుగుతున్నారు. అట్లా కలిగించినప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వారు మారటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంట్లో ఒకలాగుండి, ఇప్పుడు నేను ఇంట్లో ఒకలాగున్నాను, ఇంటికి వచ్చినాక ఒకలాగున్నాను అనుకో, అప్పుడు మంచి సాక్ష్యం ఉంటుందా? ఉండదే ఉండదు. ఏమా ఇంట్లో ఒకలాగుంటుంది, చర్చికి వచ్చేదే ఒకలాగా ఉంటుంది. అందుకే పైకి భక్తి గలవారిగా కాకుండా దాని శక్తిని ఆచరించాలంట. పైకి ఉండకూడదంట, శక్తి కలిగి దేవుడు ఎలా చెప్పాడో అలా చేయడానికి మనం ఉండాలనంట. మరి అలా ఉంటే నింద అనేది తొలగిపోద్ది అనమాట, నిందలు అనేది ఉండవన్నమాట. మనం అలా ఉంటే అపవాది గురిలో పడకుండా మనం మరి తొలగిపోతూ నిందల నుంచి విడిపించబడతాం అనమాట. మళ్ళీ తర్వాత వచ్చి భక్తిహీనతలో మనము పడిపోకూడదంట. భక్తిహీనతలో ఎప్పుడైతే మనం పడిపోతామో, భక్తిహీనతలో పడ్డ వారికంట ఉగ్రత వస్తుందంట. భక్తిహీనత అనేది ఉండకూడదు మనకి. మరి ఇప్పుడు చెప్పినట్లు పైకి భక్తిగా ఉండకూడదు, లోన పైన ఎలా ఉన్నామో లోన కూడా మనం అలాగనే ఉండాలన్నమాట. మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళ నమ్మకమైన మంచి దాసురాలా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావమ్మా అనేటట్లుగా దేవుడు చెప్పేటట్లుగా మనం మన జీవితం ఉండాలన్నమాట. ఉంటే మనం ఏమేమవుతుందంటే ఉగ్రత నుంచి తప్పించబడతాం అనమాట. సామెతలు 11:5 చూడండి. యథార్థవంతుల నీతి వారి మార్గంలో సరళము చేయు, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవు. ఏమవుతుందంట, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవు. 11:5 కదా. ఇక్కడ ఏం చెప్తుంది, యథార్థవంతులు నీతి వారిని విమోచించును, 5 కదా. యథార్థవంతుల నీతి వారి మార్గములను సారాళం చేయును. అది పైన 4 చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు అంట ఆస్తి అనేది అక్కడికి రాదంట. మనం ఎంత సంపాదించుకున్నా ఎంత చేసినా మరి ఆ ఉగ్రత దినాన అది మనకి
అక్కడికి రాదు, మనల్ని కాపాడదు, ప్రాణాన్ని కాపాడదు. మరి మరణం నుంచి ఆ నరకం నుంచి మనల్ని కాపాడదు. కానీ ఏం కాపాడుతుంది మనల్ని? నీతి. నీతి ఏం చేస్తుంది? మరణం నుండి రక్షిస్తుంది. తర్వాత వచ్చి నీతి మరణం నుంచి రక్షిస్తుంటే మరి ఈ ఉగ్రత అనేదాన్ని దుర్నీతి, నీతికి దుర్నీతి. ఈ దుర్నీతి ఏం చేస్తుంది? మనల్ని ఉగ్రతలోనికి నడిపేస్తుంది, ఉగ్రతలోనికి నెట్టేస్తుంది అనమాట. దాన్ని లాగేస్తుంది, ఉగ్రతలోకి లాగేస్తుంది. ఎప్పుడైతే మనము భక్తిహీనత కలిగి మనము దేవునికి మరి కొంచెం ప్రార్థనకు వస్తా అటు ఇటుగా భక్తిహీనులుగా, అంటే భక్తిపరులుగా ఉంటాం. ప్రార్థనకు వచ్చినప్పుడు ఆదివారం ప్రార్థనకు వస్తాము, అంటలా ఏదైనా తడిపాటిలాగా వస్తూ ఉంటాం. తర్వాత మనం చేసేవన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలా ఉంటే కానీ అదేం చేస్తుంది? మనల్ని ఉగ్రతలోనికి మనల్ని లాగేస్తుందంట, నెట్టేసిద్దంట. అది నెట్టేసినప్పుడు ఎవరు మనల్ని కాపాడగలుగుతారు? ఎవరు కాపాడగలుగుతారు? ఎవరు కాపాడలేరు. అప్పుడు మనం ఏం చేస్తాము? నశించిపోతాము, నరకానికి వెళ్ళిపోతాము. ఇటు లోకంలో ప్రభువులు మరి జీవించక, ఎక్కువ బాగా మరి అటు లోకంలో జీవించక, లోకంలో ఉన్న అనుభవించకుండా, ఇటు క్రీస్తులో సంపూర్ణంగా ఉండకుండా ఉంటే ఏమవుతుంది? ఆయన నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తాడనమాట. మీరెవరో నేను ఎరగను, వెళ్ళండి, మీకు మీ అపవాది సిద్ధపరిచిందని స్వతంత్రించుకున్నానంట. అది మరి పాతాళం అనేది దేవునికి సిద్ధపరిచింది, అపవాదికి దూతలకి అసిద్ధపరిచింది. కానీ దానికి మనం ఏం చేస్తున్నాము? నాకు కూడా ఇయ్యిందయ్యా, మేము కూడా వెళ్తామయ్యా అన్నట్టుగా మనం ఉంటున్నాం అనమాట. కానీ ఎప్పుడైతే మనము భక్తిహీనతను విడిచిపెడతామో అప్పుడు మనం దేవుడు తన రక్షణలోనికి, తన కృపలో, తన మార్గంలోనికి మనం నడిపించి ఆయన కృపలో మనల్ని ఉంచుతాడనమాట. మరి అట్లాగనే మరి క్రీస్తు కూడా మనం ఈ విధంగా మరి పాపంలో జీవించకుండా, అపవాది ఊరిలో పడిపోకుండా, భక్తిహీనతలో మరి ఉండకుండా దేవునిలో ఉండటానికి కారణం ఎవరు? మన యేసయ్య అనమాట. యేసయ్య మరి క్రీస్తు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన తన మరి మన కొరకు తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడంట. ఎందుకు అర్పించుకున్నాడు? మనం ఈ లోకంలో నశించిపోతున్నాము, మన లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, దేవుడు అంటే తెలియనట్టుగా ఉంటున్నాము. మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు మరి అక్కడ తండ్రి కానుంచి భూలోకానికి వచ్చాడన్నట్టు. వచ్చి తాను అర్పించుకున్నాడు. అర్పించుకొని ఏం చేశాడన్నట్టు చూడండి. అర్పించుకున్నాడు. ఎఫెసీ 5:2 చూడండి. ఎఫెసీ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోండి. చాలు. ఏంటంట? క్రీస్తు 5:2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని ఏం చేశాడంట? అర్పించుకున్నాడు. సమస్తమును ఆయన సమస్తం అర్పించాడు. సమస్తం అర్పించి ప్రాణముతో సహా అర్పించాడు అన్నాడు. ఎవరైనా మరి ఒకరి కొరకు ప్రాణం పెట్టగలరా? ఎవరు పెట్టరు. ఒకరి కోసం శ్రమ పడతారా? అమ్మ నేను ఈ శ్రమలో ఉన్నాను, నాతో పాలు వారు రమ్మంటే వస్తావా? ఎవరు రారు, అసలు రానే రారు అసలుకి. కానీ యేసు ప్రభువారు అలా కాకుండా మన కోసం అనమాట, మన కోసం ఈ లోకానికి వచ్చాడనమాట. వచ్చి తను మరి తర్వాత ఆయన అలాంటి వాడు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట. ఆయన ప్రత్యేకత, యేసయ్య రాకడ ప్రత్యేకత, ఆయన పుట్టుక ప్రత్యేకత, ఆయన జీవించిన జీవితం కూడా ప్రత్యేకత అనమాట. ఆయన జీవించిన జీవితం కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మరి అలానే చూడండి. మరి ఫిబ్రవరి 7:26 చూడండి. సరిపోయిన వాడు చాలు. ఏం చదివింది? 7:26 ఎవరంటమైన పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు అంట. పాపుల్లో చేరలేదు. ఈ లోకంలో ఇట్లా వెళ్దాం రమ్మంటే, ఫంక్షన్కి వెళ్దామంటారు, రమ్మంటారు. మనం ఏం చేస్తాము? స్నేహ ధర్మం కావాలి కదా, అమ్మ వాడు కాకపోతే రేపు మన ఇంటికి రాదు, అవునా? అంతే కదా.
ఇవ్వాలి కనుక మనం రేపు మన ఇంటికి రారు, మళ్ళీ ఎట్లా పోకపోతానని చెప్పి పోతాం. కానీ మరి యేసయ్య అలా ఉండలేదంట. ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నాడంట. మరి ప్రత్యేకత కలిగి ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పాపుల్లో చేరలేదు, వాళ్ళని గద్దిస్తూ మీరు ఇలా ఉండకూడదు ఆయన బోధ చేస్తూ మరి అనేక మందిని మార్చడానికి ఇదైందనమాట. కనుక మరి అలాగనే మరి వారి పాపం నుండి మరి హెబ్రీ 10 అలా 9 మా హెబ్రీ 9:14 చూడండి అమ్మా. 9:14 ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. ఇప్పుడు ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని శుద్ధిపరుస్తుంది అనమాట. మన నిర్జయ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని శుద్ధి చేయును. ప్రతి దినము మనము ప్రభువులో జీవిస్తున్న మనం, రక్షణ పొందిన మనము, బాప్తిసం పొందుకొని ప్రభువులో జీవిస్తున్న మనం ప్రతి దినం కూడా మన మనస్సాక్షిని మనం ఏం చేస్తున్నాము, ఈరోజు ఏం చేసాము, మన జీవితం ఏంటి, మనం ఎలా ఉన్నాం, ఈరోజు అంతట్లో ఎట్లా ఉన్నాను, మరి దేవునికి ఇష్టమైన ఏం చేసాము, ఆయనకి ఇష్టం లేని ఏం చేశాను, మనకు ఎక్కువ మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా మన మనస్సాక్ష్యం చేసుకోవాలా, మన మనసును శుద్ధి చేసుకోవాలంట. ప్రతిరోజు ప్రతి క్షణము వాక్యాలు ఇవన్నీ ఇంతనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకున్న మాటలే, ఇవన్నీ కూడా నేర్చుకున్న మాటలేనమాట. మరి ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం చెప్పినప్పుడు మరి అది గుండెల్లో అట్లానే మనసులో నిలిచిపోద్ది అనమాట. మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు కూడా మరి ఒకటి ఉప్పుల గురించి చెప్పారు. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు తెల్లగా ఉంటుంది, అది మరి స్పెషల్గా ఉంటుంది, అది మరి రుచిగా ఉంటుంది. మనిషిని మరి ఉప్పుతో పోల్చి నువ్వు కూడా అలా ఉండాలి, రుచిగా ఉండాలి, నీ మాటలు రుచిగా ఉండాలి, నువ్వు ప్రత్యేకత కలిగి ఉండాలి అని చెప్పాడు. తర్వాత వచ్చి యోహాను సువార్తలో చెప్పాడు ఒకసారి వాక్యం. మరి ఎంతమందికి గుర్తుందో ఏమో కానీ మరి ఎవరిని మరి దేవుడు అనుకుంటాం. ఇప్పుడు బాప్తిసాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడినామంటే ఇంకా మాకు సమయం ఉందండి, వచ్చే సంవత్సరం తీసుకుంటాం, ఇంకా ఉంది అని అనుకుంటాం. కానీ సమయం ఉందా? ఉండదు, సమయం లేదు. ఏది ఏమనుకున్నా తన బిడ్డల ద్వారా దేవుడు తన దాసుని ద్వారా దేవుని వాళ్ళ నోట నుంచి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా మనం తీసుకోవాలన్నమాట. అనుకుంటాం టైం ఉంది అనుకుంటాం. కానీ ఆయన మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు నాకు బాగా గుర్తుంది. ఎప్పుడైతే తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో, ఆయన తండ్రి ఎవరిని ఆకర్షిస్తాడో వాళ్ళని కుమారుడికి అప్పగిస్తాడు. కుమారుడికి అప్పగించిన ఒక్క ఆత్మను కూడా కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు పోగొట్టుకోలేదంట. తండ్రి ఈ లోకం కోసం నేను ప్రార్థన చేయట్లా, నువ్వు ఎవరినైతే నాకు అప్పగించేవో వాళ్ళ వరకే నేను ప్రార్థన చేస్తున్నా. నువ్వు అప్పగించిన ఆత్మలో ఒక్కటి కూడా నేను పోగొట్టుకోను కూడా అని నిత్యము మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. తను మనం రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాక మనల్ని ఆకర్షించాడంటే, కుమారుడికి అప్పగించాడంటే మనం రక్షణ పొంది మన పాపాలు ఒప్పుకొని మనం రక్షణ పొంది ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తున్న కాడ నుంచి, ఆయనలో జీవిస్తున్న కాడ నుంచి ఆ క్షణం నుంచే యేసు ప్రభువు మన గురించి ఎప్పుడైనా మన బలహీనతల ఒక్కోసారి ప్రార్థన చేయలేక మన శరీరం బలహీనతగా ఉన్నామనుకో మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తాడంట. అయ్యా ఇదిగో నా బిడ్డ ఈరోజు ప్రార్థన చేయలేకపోయిందయ్యా, క్షమించయ్యా, ఆ బిడ్డ నిమిత్తం నేను చేస్తున్నానయ్యా అని. సమయం అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రక్షణ పొందాలా, రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే మనం ఉంటామో, సిద్ధ మనసు కలిగి ఉంటామో మన పరలోకంలో జీవిస్తామంట. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఏం పని? ఎవరి కమ్మగా తండ్రి కృపాసనం అక్కడ సింహాసనం మీద కూర్చొని సంతోషంగా ఉండొచ్చు, అవునా కదా? కానీ మనం ఎంతగా ప్రేమించడానికి మనం ఏ పాటి వాళ్ళని ఎన్నిక లేని వాళ్ళం అనమాట. మరి తర్వాత హెబ్రీ 10:17 చూడండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. చాలు ఏంటంట? వారి పాపములను వారి అక్రమములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. ఎందుకు? మనం వీళ్ళు మరి దేవుడు చెప్పాడు కదా, ఈ బాల్యం నిండా వీళ్ళ బుద్ధులు ఎలాంటివి దేవునికి వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాయి కదా. ధనవంతుడయ్యా మరి నా సహోదరులు నాకు పంపియ్యా అంటే అలా కాదు, కింద ఉన్నారు సేవకులు ఉన్నారు, మోషే ఏలియా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరు? వీళ్ళే, అంతే కదా.
వీళ్ళు చెప్పింది వింటే చాలు పరలోకానికి వచ్చేస్తారు అని అన్నాడు అనమాట. అట్లాగా వాళ్ళు మరి వీళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటే, విని నడుచుకుంటే మనం ఇక పాపం చేయటానికి కూడా ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మనలో ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో ప్రతి క్షణము గద్దిస్తూ ఉంటాడు. ఏ బలహీనతలోకి పడిపోనీయుడు, మనం లాగుతూ ఉంటాడు బయటికి, మనం గద్దిస్తూ ఉంటాడు, మనం సరిచేస్తూ ఉంటాడు. ఈ రోజు నేను దేవుని బాధ పెట్టలేదు అంట అనుకుందా? లేదు, ప్రతి దినము ప్రతి క్షణం ఆయన బాధ పెడుతూనే ఉన్నామన్నమాట. మరి అలాగనే ఆయన మరి శరీరధారి అయిన దినాల్లో మరి చూడండి, అదే హెబ్రీ పత్రిక 5:7 ఉంది చూడండి. శరీరధారి అయిన దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేది. 7 తన శరీరధారి అయి ఉన్న దినాల్లోనంట మహారోధనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా మరి ఆయన మరి యూట్యూబ్లో మనం చూసినప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, యేసుప్రభు 33 సంవత్సరాలు ఉన్నాడని. 33 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసింది. తర్వాత పని చేసాడు, ఆయన తగ్గించుకొని ఆయన విధేయత చూపించాడు, ప్రేమ చూపించాడు. అలాగనే లోబడ్డాడు తల్లిదండ్రులు. ఆయన లోబడి ప్రేమ చూపించి విధేయత చూపించి మీరు కూడా ఇలాగ ఉండండి అని అన్నాడు అనమాట. మీరు కూడా ఇలాగనే నడుచుకోండి, మీరు కూడా ఇలాగనే ఉండండి. ఇలాగ ఉండి మరి మీరు ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి సమాధానం కలిగి తల్లిదండ్రులకి విధేయులైనడి అని మరి ఎఫెసీ పత్రికలో ఉంది కదా, మీ తల్లిదండ్రులకి విధేయులైనడు అని ఉంది. అప్పుడు తర్వాత ఇంకోసారి వచ్చి నీ తల్లిని నీ తండ్రిని సన్మానికము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. ఇవన్నీ కూడా మరి ధర్మశాస్త్రం ప్రకారం కూడా ప్రభు వారు నడిచాడు, తీసివేయాల అలా చేసి ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి శత్రువులను ప్రేమించాడు. కాబట్టి ఆయన మరణించేదానికి ముందు కూడా రాజులు ఇద్దరు శత్రువులుగా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏమయ్యారు? మిత్రులుగా మారిపోయారు. కనుక ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండి మరి చివరి వరకు నమ్మకంగా విశ్వాసంలోను పరిశుద్ధతలోను ప్రేమలోను నిలకడగా ఉండి మరి నేను వచ్చేంతవరకు నమ్మకంగా ఉండండి ప్రభు చెప్పాడు అనమాట. ఆయన అంతా శ్రమపడి ఆ శిలువలో మరి ఎన్ని బాధలు పడ్డాడు. అవన్నీ కూడా మన కోసమే, మనం చేసిన పాపాల కోసమే. ఏ పాటి వాళ్ళు మనం ఆయన మన పాపాలను క్షమించి మనము ఆయన దగ్గర ఉండటానికి, ఆయన ఇష్టపడి ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికి మనకి మరి ఆయన సిద్ధపరిచాడు అనమాట. కనుక మరి ఈ విధంగా మనము ఏ బలహీనతలో పాపములో పడకుండా మరి అపవాది ఊరిలో పడిపోకుండా బలహీనతలో పడిపోకుండా క్రీస్తు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఇచ్చిన రక్షణని మనం పోగొట్టుకోకుండా మనం బ్రతికున్నంత కాలం దేవుడు వచ్చేంత వరకు ఆయనకు నమ్మకంగా జీవిస్తూ ఆయన ఇచ్చిన రాజ్యంలో మనం ప్రవేశించి దేవుని బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ ఒక్క మాటలు ముగిస్తున్నాను.